హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి వారాలి. మరి ఇంకెందుకు కలుస్తాం రివ్యూలో కలుగుతాం. వారాలి గైస్, యాక్చువల్లీ ఈ మూవీ ఈ రోజు నుంచే మన ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మూవీ అనేది నచ్చింది గైస్ నిజంగా. కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఇంతకీ ఆ ఫ్లాస్ ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తే, సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ వచ్చేసి ఒక హారర్ మూవీ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, లైక్ మన హీరోయిన్ వచ్చేసి తనకు ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ఏంటనేది నేను చెప్పను కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ఇంకా వచ్చేస్తే మన హీరోయిన్కి పాస్ట్ అనేది ఉంటుంది. అంటే పాస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తను ఆ విలేజ్కి వెళ్తానమాట. మరి ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత తన పాస్ట్ తనకి ఎలా గుర్తొచ్చిన తర్వాత తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో అసలు సస్పెన్స్ ఉంది భయ్యా, నిజంగా చెప్తున్నాను. ఈ మధ్యన మన ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చే ప్రతి మూవీలో కంటెంట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కంటెంట్ అనేది నాకైతే ఈ మూవీలో సస్పెన్స్, సినిమాటోగ్రఫీ అనేది పిచ్చెక్కేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్టోరీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. అంత మించి లేదు. ఆ స్టోరీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అట్ ది సేమ్ టైం చాలా వరకు స్లో అయింది మూవీ, అంత మించి లేదు. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వు ఎంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే, నేను 2/5కి 2.85 ఇస్తే ఇంకా ఫైనల్గా ఎదిగా. ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.